హాయ్ అండి, తెలుగింటి అత్తాకోడళ్ళ రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగోవాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి, ఇది సిరుధాన్యాలు ఇడ్లీ పిండి అండి. ఇది చూసారా ఎలా ఉందో? అలా ఉండాలండి. అంటే 1 కప్పు పప్పు అనుకోండి, 2.5 కప్పులు రవ్వ వేసుకోవాలి తడుపుకుని. అప్పుడు పర్ఫెక్ట్గా కుదురుతుంది, బాగుంటుంది కూడా. ఇడ్లీ చాలా దూదిల్లాగా వచ్చిందండి, బాగుంటుంది అన్నమాట. అలాగే ఇదేమో ఇడ్లీ రవ్వ కండి, ఇడ్లీ రవ్వ కలిపాను ఇందులో. వైట్ తెలిసిపోతుంది కదా మీకు ఎంత వైట్గా ఉందో. 1 కప్పు మినపగుళ్ళకి 3 కప్పులు రవ్వ వేస్తానండి ఇందులో. 1 కప్పు మినపగుళ్ళు, 3 కప్పులు రవ్వ. ఇది 1 కప్పు మినపగుళ్ళు, 2.5 కప్పులు ఈ మల్టీ అన్ని రకాల